ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహోషువ 19వ అధ్యాయము. 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజర్సూసా, బేత్లెబాయోతు, షారూహెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యూను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను బాలత్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దష్బాషతు వరకును సాగి యక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెసరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబెసు, రెమెతు, ఎన్గన్నీము, ఏన్హద్దా, బేత్పస్సెసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బేత్షెమెషు అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తొహలి, బెతెను, అక్షాపు, అలమ్మెలెకు, అమాదు, మిషయలు. పడమట అది కర్మెలు వరకును షీహోర్ లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేర్దాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతేముకునకును నెయ్యూయేలునకును ఉత్తర దిక్కున పోవుచు ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకును సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయనన్నీములోని సింధూర వనమును, ఆదామియను, కనుమను, యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబోరు వరకును వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరుహమ్మతు,
రక్కతు, కిన్నెరెతు, అదామ, రామ, హాసోరు, కెదెషు, ఎద్రెయు, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హోరేము, బేతనాతు, బెత్షెమెషు అనునవి. వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జోర్యా, ఎష్తాయేలు, ఇర్షెమెషు, షేల్బీను, అయ్యాలోను, యతాయేలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యెహూదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్వాస్థ్యమియ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపిన గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకు, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఇండునట్లు ఇశ్రాయేలీలకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు
నీ కన్నీళ్లను తుడుచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవయ్యుండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవనమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదు. వారిలో పుగెల్లు హెర్మొగెనే అనే వారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు మా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమనందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. నా కుమారుడా, యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యము మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను
ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననును. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు అని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని వానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్నే దేవునికి కనపర్చుకొనుటకు జాగ్రత్తపడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైయుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానపు సంగతిని చెప్పుచు నిత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కీర్తనల గ్రంథం 104వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించినది వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకునియున్నాడు. భూమి ఎన్నటికిని కనబడకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. దానిమీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను. పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించెను. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును
బలపర్చు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియును. నీవు చీకటి కలగజేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెల్లుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన సముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసి కొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. సన్నిధి ఆశీర్వాదం సదా పెరుగుచుండే. ఆనందం యేసుని సన్నిధి ఆశీర్వాదం సదా పెరుగుచుండే. అదే నిజ మహోత్సవం ఆయనని విడువాలే. అదే నిజ మహోత్సవం ఆయనని విడువాలే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. మమ్ములనలంకరించుచును, కఠిన సమయములందాదరించి. కరుణతో మమ్ముల
సమయములందాదరించే కృపా సత్యములను గ్రహించే కృతజ్ఞుడన్ నా యేసునకే కృపా సత్యములను గ్రహించే కృతజ్ఞుడన్ నా యేసునకే యేసునాథుని పూజింతుము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించెదము వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవమనుగ్రహించెను వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవమనుగ్రహించెను పాపక్షమాపణనిచ్చి పరిశుద్ధ మార్గము చూపే పాపక్షమాపణనిచ్చి పరిశుద్ధ మార్గము చూపే యేసునాథుని పూజింతుము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించెదము సంభవించినను పీడించు వ్యాధులు పెరిగినను మాటనందాపదం సంభవించినను పీడించు వ్యాధులు పెరిగినను అధైర్యమే ఎదుర్కొనిన అనుదినం స్తుతించుదునే అధైర్యమే ఎదుర్కొనిన అనుదినం స్తుతించుదునే యేసునాథుని పూజింతుము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించెదము దినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు ఎల్లప్పుడు ప్రేమను దినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు ఎల్లప్పుడు అనాదియు అంతము నీవే అనాదుల సొంతము నీవే అనాదియు అంతము నీవే అనాదుల సొంతము నీవే యేసునాథుని పూజింతుము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించెదము ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.